రామ్మోహన్ గారు ఇప్పుడు ఈ కూల్చివేతల ద్వారా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కోలుకోగలుగుతారు, వాళ్ళు రికవర్ కాగలుగుతారు. కానీ కొంతమంది సామాన్యులు ఉంటారు, తెలియక కొందరు బ్రోకర్లు చెప్పిన వాటిని విని బఫర్ జోన్లో ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కానీ, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం కానీ అలా చేస్తుంటారు. మరి వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేస్తారంటారు? మేము కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 6 పథకాల్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన మహేశ్వరంలో మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ చేసినాం. దానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా అత్యంత మహరథులంతా కూడా అటెండ్ అయ్యారు. మా పైన విశ్వాసంతో మాకు ఓటేసి గెలిపించారు. మేము అప్లికేషన్స్ కూడా తీసుకున్నాం. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ ఇంటి గురించి అప్లికేషన్ తీసుకున్నాం. ఇంటి స్థలం లేకుండా కూడా మేము వెతికి ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కంప్యూటరైజ్ చేసినాం. మా దగ్గర డేటా ఉంది. తప్పకుండా వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. గతంలో కూడా నా పరిగి నియోజకవర్గంలో 42,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాను నేను. కాబట్టి భవిష్యత్తులో కూడా కట్టిస్తాం. మరి నేడో రేపో కేటీఆర్ ఫామ్ హౌస్ని కూడా కూల్చేస్తారని అంటున్నారు, నిజమేనా? నిబంధనల మేరకు లేకుంటే కేటీఆరే కాదు, ఎవరిదైనా సరే తప్పకుండా కూల్చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మంచి అధికారులను, రంగనాథ్ లాంటి అధికారులను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరిదైనా కూల్చే ముందు వాళ్ళ యొక్క వివరాలు సేకరించండి, వాళ్ళు న్యాయబద్ధంగా ఎలాంటి స్థలంలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లీగల్గా ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా, లేకుంటే వాళ్ళు చెరువులు ఆక్రమణ చేసి కట్టినారా, ఇవన్నీ కూడా విచారణ చేసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్పినారు. దాంట్లో ఎలాంటి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ, రికమెండేషన్స్ కానీ అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఫుల్ పవర్స్ హైడ్రా అధికారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చూస్తుంటారు, తొందరలోనే హైదరాబాద్ చుట్టుముట్టు ఎంత మంచి వాతావరణం వస్తుందంటే ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ సిటీలో చాలా కంఫర్టబుల్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పెంపొందించే విధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని హైదరాబాద్లోనే నివాసం ఉండే విధంగా ఉండే పరిస్థితులను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.